హాయ్ అండి. ఈరోజు నార్మల్ కాటన్ ప్యాంట్ కటింగ్ అనేది చూపిస్తాను. ఇది డ్రెస్ మెటీరియల్ అనమాట. ఇది ఒకవైపు ఉంది బ్రౌన్ కలర్‌దేమో బాందీ డిజైన్ ఉన్నదేమో మెటీరియల్ టాప్ అండి. దాని పక్కదేమో ప్యాంటు. దీనికి లైనింగ్ మనకు 2 మీటర్స్ ఇచ్చేసారు కస్టమరు. ఇప్పుడు ప్యాంట్ కటింగ్ అనేది చూపిస్తాను. ప్యాంట్ అనేది మనకి ఎంత హైట్ కావాలి అనేది మార్క్ చేసుకోవడానికి ముందు 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. క్లోజింగ్ మన సైడ్ ఉండాలన్నమాట. ఇలా 4 లేయర్స్ అయితే రావాలి. చూడండి ఇలా 4 లేయర్స్ అనేవి వచ్చిన తర్వాత నీట్‌గా ఈక్వల్‌గా ఉన్నాయా లేదా అనేది సర్దుకోవాలి. ఇలా కింద సర్దుకున్న తర్వాత మనకి కింద పాదం దగ్గర ఎంత హైట్ కావాలి అనేది మార్క్ చేసుకోవాలి. మాక్సిమం 6 ఇంచెస్ ఉంటుంది. నేను ఆ పర్సన్ బట్టి 5½ తీసుకున్నాను. ఇక్కడ నుంచి 1½ పైకి మార్క్ చేసుకోవాలి. కింద పట్టీలాగా వస్తుంది కదా నార్మల్ ప్యాంట్‌కి, ఆ పట్టీ కోసం 1½ అనమాట. ఒక ½ ఇంచ్ అనేది మడుచుకోవడానికి, ఇంకొక 1 ఇంచ్ అనేది మనకి పట్టీలాగా కనిపిస్తుంది బెల్ట్ లాగా, ఆ బెల్ట్‌కి అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి టోటల్ హైట్‌ని బట్టి తీసుకోవాలి. అయితే మనకి ఇప్పుడు ఖర్చు కూడా ఒకేసారి మార్క్ చేసేసుకుందాం. 1 ఇంచ్ 1½ కాక తీసుకోవచ్చు. మరీ ఎక్కువ తీసుకుంటే టైట్ అయిపోతుంది అనమాట. అంటే కుట్టు కానీ అన్నీ బిగుతుగా వస్తాయి. సో ఇప్పుడు మనకి హైట్ కావాలి. ఈ హైట్ వచ్చేసి 39 అండి. 39కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. 39లోంచి ఒక 7 ఇంచెస్ వరకు మనం వదిలేసుకొని మిగతాదంతా మార్క్ చేసుకోవాలి. 39లోంచి 7 ఇంచెస్ తీసేసుకొని 32 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి పైన ఒక ½ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి. ఎందుకంటే కుట్లు ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు నడుము సైజు ప్రకారం మనకి 4th పార్ట్ అంటే నడుము నాకు 40 ఉందనుకోండి. దాంట్లో 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కింద ప్రిల్స్ లాగిస్తాం కదా చిన్న చిన్నవి, దానికోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది వదులుకోవాలి. అది మనకి ఎక్కువగా కుచ్చులు కావాలి అంటే ఎక్కువగా వదులుకోవచ్చు. మ్యాక్సిమం 6-7 ఇంచెస్ అయితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉంటే మరీ లంబుగా ఉంటుందన్నమాట. సో మనకి 6-7 ఇంచెస్ సరిపోతుంది. నాకు ఇక్కడ లెంత్ అనేది వెడల్పు అనేది తక్కువ ఉందన్నమాట. సో నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఒకసారి హైట్ చూసుకోవాలి. హైట్ చూసుకొని ఇక్కడ నుంచి 7½కి మనం కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా 7½ తీసుకుంటే ఈ 7½ దగ్గరికి ఈ చివర ఒక మార్కింగ్, ఆ చివర ఒక మార్కింగ్ చేసుకోండి. దీనివల్ల మనకి ఈక్వల్గా వస్తుంది అన్నమాట, స్ట్రైట్ లైన్ లాగా. సో ఇక్కడ నుంచి 7½కి మార్క్ చేసుకొని మనకి పైన ఖర్చు తీసుకున్నాం కదా 6 ఇంచెస్, ఇట్లా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి కింద ఒక 2 ఇంచెస్ అనేది వదిలేసుకొని బాక్స్ షేప్ డ్రా చేసుకొని అక్కడ కర్వ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. మనకి ప్లాజోకి ఎలా ఇస్తామో అలాగా కర్వ్ అనేది ఇచ్చుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి కిస్తా పాయింట్ అనమాట, కిస్తా పాయింట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి కింద ఒక 1½ ఇంచ్ అనేది ఖర్చు తీసుకున్నాం కదా, అక్కడికి క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్ కర్వ్డ్ స్కేల్ ఉంటే దాంతో మార్క్ చేసుకోండి, లేకపోతే ఫ్రీ హ్యాండ్తో అయినా పర్లేదు. ఇలా ఖర్చు అనేది వదిలేసుకున్నాం కదా, పైన ఖర్చు వదిలేసుకున్న దాని ప్రకారం మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు 4 ఫోల్డ్స్ అనేవి నీట్గా కట్ అవుతున్నాయి అనేది చెక్ చేసుకోండి. ఈ ప్యాంట్ వచ్చేసి నార్మల్ లంబుగా వస్తుంది కదా, ఆ ప్యాంట్ అండి. దీనికి మనకి మోకాల దగ్గర సైజులు కానీ ఏం అవసరం లేదు. స్ట్రైట్గా తీసేసుకొని క్రాస్గా మనకి ఎంతవరకు లంబుగా వస్తుందో, అంటే వెడల్పు ఎంత బాగా వస్తుందో అంత లంబుగా తీసుకుంటే మనకి ఎట్లా అంటే పటియాలా ప్యాంట్లా ఉంటుంది, కానీ నార్మల్ ప్యాంటే అనమాట. పటియాలాకైతే ఫ్రిల్స్ అనేవి డిఫరెంట్గా వస్తాయి. సో ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కర్వ్ ఇచ్చాం కదా, దీన్ని ఏంటి ఇలా మడుచుకొని ఇలా దగ్గర లాక్కున్నాను చూడండి. ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది అనమాట కటింగ్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ కర్వ్ అనేది ఇచ్చుకోవాలి. ఈ కర్వ్ లేకపోతే ఏంటంటే కిస్తా దగ్గర పట్టేస్తుంది అనమాట. మ్యాక్సిమం 1½ ఇంచ్ వరకు కర్వ్ అనేది తీసుకోవాలి అక్కడ నుంచి. ఇప్పుడైతే బాటమ్ పార్ట్ కట్ అయిపోయింది కదా, దీనికి మనం కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇలా ఫోల్డింగ్ దగ్గర కట్ ఇచ్చుకుంటే మనకి కట్స్ అనేవి అక్కడ గుర్తుంటుంది అనమాట. ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు ఫ్రిల్స్ కాకుండా పై పార్ట్ బెల్ట్ పార్ట్ దగ్గర కట్ చేసుకోవాలి కాబట్టి దానికి మనం పైన ఒక 1½కి మార్క్ చేసుకోవాలి. బెల్ట్ కోసం 1 ఇంచ్ ఏమో బెల్ట్ కోసం, దానిపైన ఒక మడత పెట్టుకోవడానికి ఒక ½ ఇంచ్, ఇలా 1½ వదిలేసుకొని దాని దగ్గర నుంచి 7 ఇంచెస్కి 7 ఇంచెస్ సరిపోతుందండి. ఇప్పుడైతే మనకి 39 ఇంచెస్ వచ్చేస్తుంది. మనకి నార్మల్ హైట్ సరిపోతుంది. 39 అనేది
5 ఫీట్ దగ్గర నుంచి 8 ఫీట్ వరకు ఉన్న వాళ్ళకి ఎవరికైనా 39, 40 ఈ మధ్యలోనే ఉంటుందండి. కొంచెం మరీ ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి తీసుకోవాలంట కొంచెం ఎక్కువ. ఇలా 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత దీనికి మనం నడుము సైజు 40 ఇంచెస్కి ఉంది కదా, దీనికి ఒక 2 ఇంచెస్ అయితే యాడ్ చేసుకోండి. లూజ్ అనేది ఉంటుంది కదా, ఆ లూజ్ అనేది ఉండాలి. ఆ లూజ్ ఉంటే మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట నడుము దగ్గర. ఇలా పై పార్ట్ కూడా కట్ చేసేసుకొని బెల్ట్కి కూడా తీసేసుకోవాలి. ఇలా బెల్ట్కి కూడా తీసేసుకున్న తర్వాత కటింగ్ అయితే రెడీ అయిపోతుందండి. మీకు స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు అర్థమయ్యేలని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.